సుఖవ్యాధులు ఉన్న వాళ్ళను తెల్లబట్టు అవుతుంది, సుఖాలు లేని వాళ్ళు కూడా తెల్లబట్టు అవుతుంది. అది గుర్తించాలి. తెల్లబట్ట గన్నేరియమైనా తెల్లబట్టు అవుతుంది, సిఫిలిస్ ఉన్నా తెల్లబట్టు అవుతుంది, శాంక్రైటిస్ ఉన్నా తెల్లబట్టు అవుతుంది. ఇన్ఫెక్షన్స్ అంటే అవుతాయి. ఇన్ఫెక్షన్ లేకుండా కూడా మామూలుగా సెక్స్ డిజైర్ ఉన్నా ఎక్కువ అయిపోతుంది. లేదా మామూలుగా ఏంటి నోట్లో నిరంతరం లాలాజలం ఎలా ఊరుతుందో ఆరగని స్త్రీ యోనిలో నిరంతరం ద్రవాలు ఊరుతాయి. నోట్లో లాలాజలం ఊరిపోతే నోరు ఎలా ఎండిపోతుందో, నోరు ఎండిపోతే కురుపులు వచ్చేస్తాయి దాంట్లో. అంచేత ఆరంగానే స్త్రీ యోని మార్గంలో ద్రవాలు ఊరిపోతే యోని మార్గం కూడా పుండుగా మారుతుంది. పుండు చెప్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యోని ద్రవాల్లో ద్రవాలు ఎసిరికి ఉంటాయి. ఆమ్ల గుణం కలుగు. ఈ ఆమ్ల గుణం క్రిములకు జారకుండా చేస్తాయి. క్రిములు జారకుండా చేసి ఆ రక్షిస్తుంటుంది. అది యోనిలో ద్రవాలు ఎప్పుడు పడతాయి, ద్రవాలు. అది జబ్బు సంబంధించినవా కాదని పరీక్ష చేసి నిర్ధారణ చేయాలి. జబ్బును ఎక్కువ ఉండాలి లేదు, మాకు కొద్దిపాటే ఉండొచ్చు, ఎక్కువ ఉండాలని కూడా లేదు. అంచేత జబ్బుకు సంబంధించిన అవ్వచ్చు కాకపోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే డౌట్ ఉంటే మాత్రం డాక్టర్ అదేంటి నాకు ఎందుకు ద్రవాలు ఎక్కువడుతున్నాయి, నాకు తెల్లబట్టు అవుతుంది, ఇదేంటి జబ్బుకు సంబంధించిన. సాధారణంగా జబ్బు సంబంధించిన తెల్లబట్టి అయితే 3 గుణాలు ఉంటాయి. ఒకటి వాసన, ఫస్ట్ దుర్వాసన. రెండోది రంగు మారుతుంది. అది ఎర్రగానే అవ్వచ్చు, పసుపు రంగుగానే ఉండొచ్చు, పచ్చగానే ఉండొచ్చు. మూడోది నొప్పి, మంట అంటే ఆ మంట పుడుతుంటాయి. ఆ ఏరియాలో మంట, దురద మంట ఉంటాయి. 6 లక్షణాలు ఉంటాయి. అవి ఉంటే సాధారణంగా జబ్బు కింద తీసుకోవాల్సిందే, డాక్టర్ మందు వాడుకోవాల్సిందే. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.